హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్నా, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వస్తుంది. ఇంకొక 2 వీక్సే ఉంది. సో ఈ ఇయర్లో ట్యాక్స్ సేవింగ్ చేయడం కోసం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద ఇండివిజువల్స్కి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏటీసీ కింద ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం కానీ, యూలిప్ కానీ, ఎఫ్డీస్ కానీ అలాగే ఈటీడీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏదైనా పే చేస్తే దాని కింద కూడా డిడక్షన్స్ వస్తాయి. ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని చెప్పబోతున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్త్ ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా ఫ్యామిలీ కవరేజ్గా తీసుకోవాల్సిన పాలసీ. కేవలం ట్యాక్స్ బెనిఫిటే కాకుండా ఫ్యామిలీ హెల్త్ ప్రొటెక్షన్కి కూడా కవరేజ్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది అని అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన అమౌంట్ కానీ ఆర్ 25,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్ వస్తుంది. ఇన్ కేస్ ఇండివిజువల్ కనుక సీనియర్ సిటిజన్ అయితే కనుక 50,000 వరకు వస్తుంది. సో ఎవరెవరు కవర్ అవుతారు? సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఇన్ కేస్ ఇండివిజువల్ వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కూడా అడిషనల్గా ఇంకొక పాలసీ ఏదైనా తీసుకుంటే, ఆ పేరెంట్స్ కనుక నాన్ సీనియర్ సిటిజన్ అయితే కనుక 25,000, సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 వరకు వస్తుంది. ఇందులో భాగంగానే హెల్త్ చెకప్ స్కీమ్ కింద ఒక 5,000 వరకు కూడా వస్తుంది. అంటే ఓవరాల్గా ఈ సెక్షన్ కింద ఇద్దరు సీనియర్ సిటిజన్స్ అయితే, అంటే సెల్ఫ్ పేరెంట్స్ ఇద్దరు సీనియర్ సిటిజన్స్ అయితే ₹1,00,000, సెల్ఫ్ నాన్ సీనియర్ సిటిజన్ అయ్యింది పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే 75,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని క్యాష్ ద్వారా పే చేస్తారు. క్యాష్ ద్వారా పే చేసి ఏ రకమైన డిడక్షన్ రాదు. అది అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఆర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా కానీ పే చేస్తేనే వస్తుంది. కొంతమంది టాపప్ పాలసీ, అంటే ఆల్రెడీ ఒక 5 lakhsకి పాలసీ ఉండి అడిషనల్గా ఇంకొక 20 lakhsకో 30 lakhsకో ప్రీమియం పే చేస్తే దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. అండ్ హెచ్యుఎఫ్ అయితే కనుక హెచ్యుఎఫ్లో ఉన్న ఏ మెంబర్ కోసమైన పాలసీ చేసినా హెచ్యుఎఫ్ కూడా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ఆర్ఐస్ ఆర్ నాన్ రెసిడెంట్స్ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక పే చేస్తే వాళ్ళకు కూడా 80D కింద ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కోసమే కాకుండా హెల్త్ ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిన పాలసీ. ఇంకా అది ఏ పాలసీ తీసుకోవాలంటే చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి, ప్రతి కంపెనీలో చాలా రకాల పాలసీస్ ఉన్నాయి. సో నేను ఏ కంపెనీ తీసుకోవాలని చెప్పని అనేది మీరు ఆడిటర్ని కానీ లేదంటే కన్సర్న్ ఏజెంట్ని కనుక సంప్రదిస్తే ఆయన మీకు బాగా గైడ్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా వితిన్ టైం లిమిట్ లోపల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందండి, అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్రొటెక్షన్ కూడా పొందండి. So please share this video to all and subscribe to our channel. Thank you very much. మరిన్ని క్వశ్చన్స్ కోసం కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్.